పాకిస్తాన్‌కి మనకి ఉన్న ఆహ్, ఇండస్ వాటర్ ట్రెటీని అబెయన్స్‌లో పెట్టింది. అంటే ఆ ట్రెటీని అమలు చేయడం అనేది తాత్కాలికంగా ఆపేసింది ఇండియా. అది మనకు తెలుసు. అది 1960లో ఆ ట్రెటీ జవహర్లాల్ నెహ్రూ, అక్కడ అయూబ్ ఖాన్ మధ్య జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 వార్స్, 1947-48, 1965, 1971, 1999 కార్గిల్ వార్. ఈ 4 యుద్ధాలప్పుడు కూడా ఎప్పుడూ ఆపలేదు. ఫస్ట్ టైం ఇది ఆపింది. అంటే మోడీ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకునిందని ఇది అర్థమవుతుంది. అయితే చాలామంది నిపుణులు ఏం చెప్పారంటే, మనం ఆపడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే అటువంటి డ్యామ్ కెపాసిటీలు మనకు లేవు. మనం వాటర్ ఆపలేం వాళ్ళకి. మనం ఏదో చెప్పొచ్చు కానీ ఆపలేం అనేది మనోళ్ళు చాలామంది అన్నారు. కొంతమందేమో కంప్లీట్‌గా ఆపేస్తారు. మొత్తం పాకిస్తాను దాహంతో లేకపోతే వ్యవసాయం లేకుండా చచ్చిపోతారన్న పద్ధతిలో కొంతమంది ప్రొజెక్ట్ చేశారు. నిజానికి ఈ రెండిట్లో కూడా అర్ధసత్యాలే ఉన్నాయి. కంప్లీట్ ట్రూత్ లేదు. నిజానికి కంప్లీట్‌గా ఆపలేకపోవడం అనేది కరెక్టే గానీ, అసలు దెబ్బ కొట్టలేమా పాకిస్తాన్‌ని అంటే ఖచ్చితంగా కొట్టొచ్చు. ఎలాగనే దానికి ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే చేనాబ్ నది. చేనాబ్ నది మనకి మెయిన్‌గా 3 నదులు పాకిస్తాన్‌కి వాటర్‌ని సప్లై చేస్తాయి. మొత్తం 6 ఉన్నాయి ఈ ఇండస్ రివర్ బేసిన్‌లో. అందులో 3 ప్రధానం. అందులో చేనాబు, జీలము, ఇండస్. ఈ 3 ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ ఇప్పుడు చేనాబ్ నది మీద దెబ్బ కొట్టింది ఇండియా. చేనాబ్ నది ఎండిపోలేదు కానీ వాటర్ అనేది బాగా తగ్గిపోయింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో అఖ్నూర్ అండ్ రియాసీ డిస్ట్రిక్ట్స్‌లో 2 డ్యామ్స్ ఉన్నాయి. మన ఇండియన్ డ్యామ్స్. అదొచ్చి బగ్లిహార్ అండ్ సలాల్ సలాల్ డ్యామ్స్. ఈ బగ్లిహాల్, సలాల్ డ్యామ్స్‌ని ఏం చేసిందంటే ఉన్న నీళ్ళంతా ఖాళీ చేయించేసి ఫ్రెష్‌గా ఈ వాటర్‌ని నింపేసింది డ్యాముల్లోకి. సో ఇప్పుడు నింపేయడం వల్ల ఏమైంది, నింపేసి గేట్లు మూసేసింది. నింపేసి గేట్లు మూసేయడం వల్ల వాటర్ ఫ్లో అనేది పాకిస్తాన్‌కి వెళ్ళే వాటర్ ఫ్లో అనేది తగ్గిపోయింది. అది పాకిస్తాన్ కూడా అనౌన్స్ చేసింది. పంజాబ్ ప్రావిన్స్‌లో ముఖ్యంగా మంగళా ఏరియా అంటారు. ఆ మంగళా ఏరియాలో దాదాపు 21% వాటర్ షార్టేజ్ వచ్చిందనేది పాకిస్తాన్ కూడా అనౌన్స్ చేసింది. సో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఇంపార్టెంట్ ఖరీఫ్ సీజన్ ఇది. మే నుంచి జూన్ వరకు ఖరీఫ్ సీజన్. ఇప్పుడు ఫీల్డ్స్ అంతా కూడా ప్రిపేర్ చేయాలి, రెడీ చేయాలి. ఈ టైంలో వాటర్ అనేది అవసరం. దాంతో ఇది కట్ చేసేసారు. ఆల్రెడీ ఏంటంటే పాకిస్తాన్ వాటర్ స్కార్సిటీ చాలా తీవ్రంగా ఎదుర్కొంటుంది. పాకిస్తాన్‌లో ఏందంటే దాదాపు 80% ఈ నదుల మీద ఆధారపడిన వ్యవసాయం. మొత్తం వ్యవసాయం పాకిస్తాన్‌లో 24% జీడీపీలో అగ్రికల్చర్ నుంచే వస్తుంది పాకిస్తాన్‌కి. అలాగే 37.4% వర్క్ ఫోర్సు అగ్రికల్చర్‌లోనే ఇన్వాల్వ్ అయి ఉంటది. సో వాళ్ళకి వాటర్ జనరల్‌గానే ఇబ్బంది ఉంది. వాళ్ళకి మామూలుగా పెర్ క్యాపిటా వాటర్ అవైలబిలిటీ అంటారు. అంటే ఒక మనిషికి వాటర్ అవైలబిలిటీ గాని తీసుకున్నప్పుడు స్వతంత్రం వచ్చిన టైంలో 1947లో 5,600 క్యూబిక్ మీటర్లు ఉండేది. అది ఇవాళ 1000కి పడిపోయింది. అంటే 4,600 క్యూబిక్ మీటర్లు తగ్గిపోయినాయి. వాళ్ళ మొత్తం అగ్రికల్చర్‌లో 50% గ్రౌండ్ వాటర్ మీదనే డిపెండ్ అయి ఉంటారు. బేసిక్‌గా వాళ్ళకి దాదాపు 12 లక్షల ట్యూబ్ వెల్స్ ఉన్నాయి. సో గ్రౌండ్ వాటర్ ఉండాలంటే కూడా ఈ నదులు ఇంపార్టెంట్. నదులు ఉండడం వల్ల చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది. నీటి ఇవి మట్టాలు పెరుగుతాయి. సో అది ఇబ్బంది అనమాట ఇప్పుడు. రెండోది హైడ్రో ఎలక్ట్రిసిటీ. హైడ్రో ఎలక్ట్రిసిటీ 25% ఆఫ్ టోటల్ ఎలక్ట్రిసిటీలో, అంటే హైడ్రో కావచ్చు, సోలార్ కావచ్చు, కోల్ బేస్డ్ కావచ్చు, ఇవన్నిట్లో 25% హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉంటుంది. వాళ్ళకి ప్రధానంగా ఏంటంటే ఇక్కడ తబేలా అండ్ మంగళ డ్యామ్స్ ఉన్నాయి. ఈ తబేలా అండ్ మంగళ డ్యామ్స్లో హైడ్రో ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు ఈ చీనాబ్ నది, జీలం, మన ఇందాక చెప్పిన చీనాబ్ నదికేమో బాగ్లేర్ అండ్ సొలాల్ డ్యామ్స్ని మనం ఆపేసాము. తర్వాత జేలం నదికేమో కిషన్ గంగా డ్యామ్. కిషన్ గంగా డ్యామ్ ఇండియాలో ఉంటుంది. ఆ కిషన్ గంగా డ్యామ్ నుంచి నీళ్లు వెళ్ళడాన్ని ఆపేశారు. దీనివల్ల ఇప్పుడు జేలంలో కూడా నీళ్లు తగ్గిపోయినాయి. సో ఈ 2 నదులు, చీనాబ్ అండ్ జేలం నదుల వాటర్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒకటి అగ్రికల్చరల్ వాటర్ పడిపోతుంది. 2 కరాచీ, రావల్పిండి లాంటి రాష్ట్రాలకి, సిటీస్‌కి వెళ్ళే వాటర్ సప్లై కూడా తగ్గిపోతుంది. అంటే వాళ్ళు ప్రధానంగా దేనికి వాడతారు, అగ్రికల్చరు, తాగునీరు, తర్వాత
ఈ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ సప్లై కోసం వాడతారు. ఈ 3 ఎఫెక్ట్ అవుతున్నాయి. వాళ్ళకి నేను చెప్పినట్టుగా టోటల్‌గా 25% హైడ్రో పవర్ ఉంది. దాదాపు 10,681 మెగా వాట్స్ వాళ్ళు వాడతారన్నమాట. మొత్తం టోటల్ కన్జంప్షన్ 42,131 మెగావాట్స్ అయితే ఇందులో 10,000 వరకు ఇదే ఉందన్నమాట. సో ఇప్పుడు అట్లాగే వ్యవసాయం కూడా 1,60,00,000 హెక్టార్ల అగ్రికల్చరు అఫెక్ట్ అయ్యే అవకాశం దీనివల్ల ఉంది.